అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. క్రతువులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఉన్నతాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి వస్త్రం కప్పి పూజా సామాగ్రితో పాటు ఇతర ఉప ఆలయాలు, ఆలయ గోడలను సుగంధ ద్రవ్యాల పరిమళంతో శుద్ధి చేశారు. ఆలయ శుద్ధి కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీవారికి అర్చకులు ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కాగా ఏడాదిలో 4 సార్లు తిరుమల ప్రధాన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు.